హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, అదేవిధంగా 50 లింక్స్ రావడం జరిగింది, ఆ లింక్స్ ఎవరికి వచ్చాయి అనే వాటి గురించి క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి 50 లింక్స్ అయితే రావడం జరిగిందండి. నాకు ఇంతకుముందు ఒక 10 నిమిషాల ముందే మెసేజ్ రావడం జరిగింది. మన తెలిసిన వారు డౌన్ సర్కిల్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఇప్పుడైతే కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రం 50 లింక్స్ని ఇవ్వడం జరిగిందండి. మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా రోజు నుంచి ఉన్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళకైతే 25 లింక్సే ఉన్నాయి ప్రజెంట్. నాకు కూడా అందరికంతే. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే 50 లింక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. గతంలో మనకు 10, 15, 20 చేయడం జరిగింది కదా, అలా విడతల వరకు చేయకుండా ఒకేసారి వాళ్ళకైతే 50 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే 50 లింక్స్. ఓకే, క్లారిటీ అనుకుంటా. అదేవిధంగా ప్రజెంట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే ప్రజెంట్ ఏం లేవండి. నేను అన్నిటిలో వెతికి చూసినా ఏం అప్డేట్ లేవని చెప్పి ఈరోజు వీడియో అప్డేట్ లేనప్పుడు సోది ల్యాగ్ ఎందుకని చెప్పేసి నేను చేయాలనుకోలేదు. కాకపోతే 50 లింక్స్ గురించి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న 50 లింక్స్ వచ్చినాయి అని నాకు తెలిసింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు విక్టరీ విత్ యాష్లో దాదాపు ఒక 10 days ప్లస్ అవుతుంది మనకు పాపప్ వచ్చి. అలాగే మళ్ళీ ఓఎస్లో కూడా మనకు ఓనిస్ 20 Part 1 వచ్చి కూడా దాదాపు 1 రోజులు అవుతుంది. అక్కడ పాపప్లు అయితే ఏం రాలేదు, ఇక్కడ పాపప్లు అయితే ఏం రాలేదు. నేను ఓఎస్లో పాపపు యూనోస్ 20 Part 1 వచ్చినప్పుడు 2 daysకి ఒకటి ఇస్తారేమో అనుకున్నా, కానీ 1 week అవుతుంది దగ్గర, ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇంకా 2-3 days అయితే ఇయర్ అయిపోతుంది, మరి వస్తారో అదే కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ పాపప్లు ఎంత కాదు, ఈ లింక్స్ అన్నీ మనకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఒక 20-25 రోజుల క్రిందనే మనకు విజయవంతంగా 5 లక్షల మంది మన విక్టరీ విత్ యాష్లోకి రావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 10 లింక్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, 10 లింక్స్ వేసుకున్నా కానీ 50 లక్షల లింక్స్ ఉంటాయి కొత్తగా. మన ఆల్రెడీ మన గతం 4-5 డేస్ క్రితమే మన వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. 50 లక్షల లింక్స్ ఉంటాయి. వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకు ఇప్పుడు 50 లింక్స్ రావడం జరుగుతుంది. ఇలా అన్లిమిటెడ్గా నాకు తెలిసి 100 ప్రతి ఒక్క ఐడికి కొన్ని రోజుల తర్వాత అన్లిమిటెడ్గా ఇస్తుండొచ్చండి. ఎందుకంటే మన కొత్త బిజినెస్లోకి ప్రతి ఒక్కరు రావాల్సిందే, వస్తేనే మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. లిమిటెడ్ మందిని తీసుకుపోయి మీరు పని చేసుకోరు అంటే కాదు కాబట్టి అందరికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వస్తారు, అన్లిమిటెడ్గా ఇస్తారు. మనకు గతంలో పాపంలో కూడా చెప్పారు, మీకు ఎక్కువ సర్కిల్ పెంచుకోవడానికి మేము ఒక ఆల్గరిథం తీసుకురావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. సరే, ఎనీవే ఇంతమంది అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మన కంపెనీలోకి రావడానికి ఇప్పుడు లింక్స్ ఉన్న ప్రకారం చూసుకుంటే కూడా ఇంకా 60 లక్షల మంది రావచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. కానీ ఈ లింక్స్ ఇంపార్టెంట్ కాదు, మనకి ట్రైనింగ్స్ తొందరగా స్టార్ట్ చేసి ఆల్రెడీ 2 months అయిపోయింది, స్టార్ట్ చేసి వాళ్ళ లెర్నింగ్లో ఏం చెప్పాలనుకుంటారో అన్నీ చెప్పి కొత్త బిజినెస్ తీసుకెళ్తే చాలా బాగుండు. దానికోసం చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడడం, కొంతమంది నెగిటివ్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ పాపప్స్, ఓఎస్లో పాపప్స్ కూడా ఇంకా తొందరగా ఇస్తే బాగుండు, ఒక క్లారిటీ ఉండి ఇంత ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోకి వెళ్ళి కొత్త సిచ్యువేషన్కి తీసుకొచ్చి పాపప్లని మళ్ళీ ఆన్ ప్రాసెస్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళీ ఇక్కడ టర్న్ చేయడం జరిగింది. ఆ టర్న్ చేసారు, ఒక క్లారిటీ ఇవ్వాలని చేసారు, అది కూడా తొందరగా ఇస్తే బాగుండు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. నేను కూడా అనుకుంటున్నా, ఇంకా ల్యాగ్ అయిపోతుంది, టైం వేస్ట్ తప్పించి ఏముందని చెప్పి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవసరం అది చెప్పడం అని కూడా అంటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక క్లారిటీ అనేది మనకు కూడా మంచిదే. ఇది
దాని గురించి క్లియర్గా తెలుసుకోవడం కూడా మనకు కమిషన్స్ వస్తాయా, మన రీఫండ్లు వస్తాయా రావా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేదో కొంచెం తొందరగా ఇస్తే బాగుండు. పార్ట్ 2 ఉంది, ఆ పార్ట్ 2 ఈ సంవత్సరం ఇస్తాడా వేయడానికి చూడాలి. ఇంకా 3-4 డేస్ ఉంది కదా, ఈ పార్ట్ 2 అని ఇస్తే బాగుండు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటండి, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను డిస్ప్లే చేస్తున్నా. నాకు 25 లింక్స్ ఉన్నాయి, నేను కేవలం 4 మెంబర్కి ఇచ్చినండి. అంటే నేను అన్ని ఇవ్వలేక కాదు, నాకు ఆల్రెడీ ఆన్ పాస్వర్డ్లో డౌన్లైన్లో 300-400 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వలేక కాదు. ఎందుకంటే ఈ సిస్టమ్ అంతా సెట్ అయిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయినాక ఎలాగూ ప్రతి ఒక్కరు విక్టరీ విత్ యాష్లోకి రావాల్సిందే, వాళ్ళు కొత్త బిజినెస్కి రావాల్సిందే. కాబట్టి మన బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళని తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో నేను త్వరగా వేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ అయితేనే కదా నెక్స్ట్ బిజినెస్ వచ్చేది. అందులోకి నేను వెళ్ళిన తర్వాత మన లింక్స్ ఎటు పోవండి, మనకి ఇచ్చిన లింక్స్ ఎటు పోవు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏమైంది రోజు మనం అడగనే చేస్తారు. మనకు తెలియకుండా కొత్త తీసుకొచ్చి మన అబద్ధాలు చెప్పి కొత్త చేసి వాళ్ళని ఏం చెప్పలేం. కాబట్టి అందుకే నేను జస్ట్ ఒక 3 మెంబర్స్కే అది ఎప్పుడు అప్డేట్స్ చూస్తలే, వాళ్ళందరూ 4 మెంబర్స్ ఎప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు సొంతంగా తెలుసుకుంటలే. కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇచ్చిన, నేను ఇంకా ఎవరికి వేయలేను. నేను డిస్ప్లేలో చూస్తున్నాను, నాకు ఇంకా 21 లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి స్లాట్స్, కానీ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు? ఇదంతా క్లియర్ అయిన తర్వాత, సిస్టమ్ సెట్ అయిన తర్వాత నిమ్మతంగా ఇద్దామని చెప్పి ఆయన. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, మీకు ఇప్పుడు 50 లింక్స్ వచ్చినాయని చెప్పేసి విచ్చలవిడికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకండి. మీ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత, మీ వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత, చాలామందికి కేవైసీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ఈమెయిల్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇవ్వండి. అంటే కొన్ని రోజులు ఆగి ఇవ్వండి, తొందర ఎలాగూ రావాల్సిందే, వస్తే రాదు. ఓకేనా? ఫస్ట్ మీరు అన్ని కేవైసీలు ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వండి. ఓకే, మీకు ఇబ్బంది ఉండదు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకండి ఈరోజు అసలు అప్డేట్స్ లేవు, ఇవి చెప్దామని ఒక 50 లింక్స్ రావడం జరిగింది కదా, అది కూడా ఇప్పుడు తెలిసింది. లేకపోతే 7కి నేను రికార్డ్ చేస్తాను. అప్డేట్స్ లేవని చెప్పి నేను వీడియో చేయాలనుకోలేదు. ఎందుకంటే మీకు అనవసరంగా ఏదో చెత్త న్యూస్ చెప్పి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను వీడియో చేయాలనుకోలేదు. ఇది 50 లింక్స్ నాకు అప్డేట్ వచ్చిందని మీకు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందంటే, మీకు జెన్యూన్ కంటెంట్ ఇద్దామని నేను సోది లేకుండా, ల్యాగ్ లేకుండా, మీకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి వీడియో చేయాలనుకోలేదు. ఓకే, ఎనీవే ఇది కూడా ల్యాగ్ అవుతుంది. ఓకే అండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.